వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. మనం రోజు వీడియో చేస్తున్నాం, మీరు అందరూ చూస్తున్నారు. రీసెంట్గా నేను చెప్పిన హెచ్ఎఫ్సిఎల్, సుజలాన్ ఎనర్జీ, ఆల్మోస్ట్ నవగా లిమిటెడ్ అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న స్క్రిప్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. మీరు నోటీస్ చేశారో లేదో ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు ఆ స్క్రిప్ట్లు చూడాలంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కషన్ చేసేది ఏంటంటే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఏదైనా స్టాక్ను మనం టేకప్ చేసేటప్పుడు అవి ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి, టెక్నికల్గా ఎలా చూడాలి, దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ మనం చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఆర్ పవర్ ఎలా ఉంది, దాని ఫ్యూచర్ ఏంటి, దాని లాంగ్ టర్మ్ స్టాక్స్, దాని టార్గెట్స్ ఏంటి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలనేది చూద్దాం. వార్ అప్డేట్స్తో మొదలు పెడదాం. యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ న్యూస్. Israel strike last bridge linking southern Lebanon to rest of the country. ఇజ్రాయేలు ఇంకా లెబనాన్ పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగవచ్చు. అందుట్లో పాకిస్తాన్ మళ్ళీ చర్చల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. మళ్ళీ ఇస్లామాబాద్లోనే ఈ చర్చలు కొనసాగుతాయని చెప్పి అంటున్నారు. ఈరోజు మీకు మంచి కంపెనీని అయితే నేను వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రిలయన్స్ పవర్. ఈ రిలయన్స్ పవర్ అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ని లాంగ్ టర్మ్ బై చేయాలంటే ఏమేమి ఫండమెంటల్స్ ఉండాలి, అది ఎలా ఆ స్క్రిప్ట్ని టేక్ ఓవర్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి దీని ఫండమెంటల్స్ చూద్దాం. చాలామంది ఏంటంటే రిలయన్స్ పవర్ ఫండమెంటల్స్ ఏంటంటే మేజర్గా చూసుకోవాల్సినవి మార్కెట్ క్యాప్ 119 బిలియన్స్ ఉంది. జనరల్గా 50 to 200 బిలియన్స్ మధ్యలో ఉంటే దాన్ని మిడ్ క్యాప్ కంపెనీ అనొచ్చు. మార్కెట్ క్యాప్ బాగానే ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ చూసుకోండి 134 మిలియన్స్ అని ఉంది వాల్యూమ్. యాక్చువల్గా ఇక్కడ వాల్యూమ్ అనేది డైలీ మినిమం ఏదర్ మిడ్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడే స్క్రిప్ట్ని ఆపరేట్ చేయకోకుండా ఉండగలుగుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే 1 year చేంజ్ 30% మైనస్, అంటే పడింది కదా ఆల్మోస్ట్ 70 నుంచి కిందకి అది ఉంటుంది. రెవెన్యూ 77 బిలియన్స్ ఉంది. ఈబిటా వచ్చేసేసి 28.17 ఉంది. ఈబిటా ఎక్కువ ఉంది, బట్ నెట్ ఇన్కమ్ కొద్దిగా తక్కువ ఉంది. కానీ ఇది పవర్ కంపెనీ, పవర్ జనరేషన్ కాబట్టి ఓవరాల్గా అయితే బాగానే ఉంది. May 11 నెక్స్ట్ రిజల్ట్ డేట్. ఇవన్నీ చూసుకోవాలి. యాక్చువల్గా పిఈ రేషియో కూడా సెక్టోరియల్ పిఈ ఎంత ఉంది, ఇది రీజనబుల్గా ఉంది. ఈ పిఈ రేషియో మెయిన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి. బీటా 0.80 ఉంది. బీటా వాల్యూ అనేది జనరల్గా ఎక్కువ ఉండకూడదు. ఐటీ సెక్టర్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, వాలటైలిటీ బాగుంటుంది. చాలా ఎక్కువ ఉంటే కొద్దిగా రిస్క్లో ఉన్నట్టు. పిఈ రేషియో కూడా మేజర్గా ఇంపార్టెంట్. పిఈ కూడా కొన్ని స్టాక్స్, పెన్నీ స్టాక్స్కి నెగిటివ్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫండమెంటల్గా ఇలా అనలైజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం ఫండమెంటల్స్ ఇవి ఉంటే మనం ఈ స్క్రిప్ట్ని టేకప్ చేయొచ్చు ఫ్రెండ్స్. రిలయన్స్ పవర్ టెక్నికల్ అనాలిసిస్. ఓవరాల్గా ఈక్వల్ వెజ్ ప్యాటర్న్లో ఉంది. ఇది అప్పర్ ట్రెండ్ లైన్, ఇది లోయర్ ట్రెండ్ లైన్, ఇది 5th టైం జోన్. యాక్చువల్గా బ్రేక్అవుట్ వచ్చేసేసి ఈ 31.90. వన్స్ ఈ 31.90 బ్రేక్అవుట్ జరిగితే బాగా గ్యాప్ అప్, అంటే ఆల్మోస్ట్ మీకు స్టాక్ డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వెరీ లెస్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇది మాత్రం ఇట్లాగా ఆర్ఎస్ఐ అనేది కొంచెం పెరుగుకుంటూ స్ట్రెంత్ అనేది, ఓవరాల్గా ఆర్ఎస్ఐ అనేది అప్పటికప్పుడు చూడటం కాదు, ఓవరాల్గా చూడాలి. ఇది కూడా ఈ ఫాలింగ్ వెజ్ కూడా కొంచెం క్లియర్ కట్గా గీయాలి. హయ్యర్ హైస్ ఉండాలి, హయ్యర్ లోస్ ఉండాలి. సో బ్రేక్అవుట్ అనేది ఖచ్చితంగా జరగాలి. జరిగిన తర్వాత ఖచ్చితంగా దీనికి కొంత టైం ఇస్తే, మ్యాక్సిమం టైం పీరియడ్ వచ్చేసి 26th ఆగస్ట్.
మ్యాక్సిమం మినిమం టైం ఫ్రేమ్ 1 మంత్, 1 to 2 మంత్స్ వరకు మీరు వెయిట్ చేయగలిగితే డబుల్ అవ్వచ్చు. ఇందాక ఫండమెంటల్గా చూసాము, టెక్నికల్గా చూస్తున్నాం. రెండింటి పరంగా చాలా బాగుంది. ఇది లాంగ్ టర్మ్ స్క్రిప్ట్. ఎప్పుడైనా సరే మీరు ఏ పారామీటర్ చూసినా కానీ ఈ పారామీటర్స్ అన్నీ చూసుకొని మీరు బై చేయాలి. డబ్బులు అయితే ఊరికే రావని చెప్పి లలిత జ్యువెలరీ గుండు బాస్ చెప్పినట్టు ఓవరాల్గా చూసుకుంటే ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్లోనే పెట్టాలి. నేను ఇచ్చిన కాల్స్ అన్ని సక్సెస్ అవుతున్నాయి. మీరు ఎవరు లైక్లు సబ్స్క్రైబ్ చేస్తే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.